తెలంగాణ సంస్కృతికి అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల సందడి మొదలైంది. చరిత్రాత్మక గోల్కొండ కోటలో బోనాల సమర్పణ సందడిగా సాగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు గోల్కొండకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గోల్కొండ కోట పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. రెండో పూజ ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక్తుల తాకిడి పెరిగింది. ఇక గోల్కొండలో బోనాల సందడి ఎలా ఉందో మా ప్రతినిధి సుమా అందిస్తారు. బోనాలంటేనే టప్పు చప్పుళ్ళు, శివసత్తుల నృత్యాలు, పోతురాజుల విన్యాసాలతో అమ్మవారికి ఎంతో అంగరంగ వైభవంగా బోనాలను సమర్పిస్తుంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో. అసలు టప్పు చప్పుళ్ళు, శివసత్తుల పూనకాలు, పోతురాజు విన్యాసాలు లేకపోతే అసలు బోనాలలో ఒక వైబ్ ఉంటుందని చెప్తారు తెలంగాణ ప్రాంతవాసులు. ఇప్పుడు మనతో పాటు బోనాలను సమర్పించడానికి వెళ్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హలో అండి, నమస్కారము. శివశక్తుల గణాదులకు అందరికీ నా శనార్థి. అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. అంగరంగ వైభవంగా, ఎంతో సంతోషంగా, ఆనందంగా, సంబరంగా మేము అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నాము. గోల్కొండ జగదాంబిక అమ్మవారు అందరినీ కూడా, యావత్ దేశ ప్రజలందరినీ కూడా చల్లంగా చూడాలని కోరుకుంటున్నాము. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బోనాన్ని సమర్పిస్తున్నారు? మేము ఛానల్ నుంచి చేస్తాము, ప్రతి ఎవ్రీ ఇయర్ చేస్తాం మేము. కానీ అమ్మవారికి గోల్కొండ ఎల్లమ్మకి ఫస్ట్, మళ్ళీ బల్కంపేట ఎల్లమ్మకు, మళ్ళీ లష్కర్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి చేస్తాము. అన్నిటి జాగాలు అమ్మవారికి సీరే, సారీ, ఓడి బియ్యంతోనూ అమ్మవారికి బోనం సమర్పిస్తాము. ఈ ప్రజలకి పాడి పంట వర్షాలు బాగా పడాలని అమ్మవారితో కోరుకుంటాం మేము. మనం చూడొచ్చు, అమ్మవారిని ఎంతో అందంగా అలంకరించి అమ్మవారిని నెత్తి మీద పెట్టుకొని కూడా ఆలయానికి తీసుకువెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా మేము అమ్మవారిని అలంకరించుకొని అమ్మవారు జగదాంబికా దేవి దగ్గరికి ఇలా తరలి వస్తున్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది.